ఆస్ట్రేలియాలో ఏదైతే 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా బ్యాన్ చేశారు. అలాగే మరికొన్ని దేశాలు అట్లాగే చేసినాయి. నెదర్లాండ్స్ ఇట్లాంటివి. దాన్ని ఆ మధ్యన లోకేష్ గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో అది అమలు చేస్తాం. దాని మీద చర్చిస్తున్నాం అని చెప్పేసి. విధి విధానాలు రూపొందించమన్నాం. అయితే మనదే అది దేశాల్లో చేస్తారు. రాష్ట్రానికి సాధ్యమా అంటే చేయొచ్చు కూడా. ఇదివరకు ఇప్పుడు పేకాట కొన్ని రాష్ట్రాలు ఉంది. గోవా గాని అట్లాంటి చోట జరుగుతూ ఉంటాయి. కానీ మన రాష్ట్రంలో పేకాట నిషేధించారు. ఆన్‌లైన్ పేకాట కూడా నిషేధించారు. అలాగే అక్కడ అమలు చేశారు సచ్చినట్టు ఇంటర్నెట్‌లో. అట్లాగే ఇక్కడ కూడా చేయడానికి రెడీ అవుతుంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే లోకేష్ బాటలో ప్రయాణిస్తోంది. చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు వయో పరిమితులు విధించే విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వయసు ఆధారంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాల వినియోగానికి అనుమతి ఇచ్చే విషయంలో ఇటీవల ఆర్థిక సర్వే పలు సూచనలు చేసిందని, ఆ సర్వే అభిప్రాయాలన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఐటీ కార్యదర్శి కృష్ణన్ చెప్తున్నారు. వయసు పరిమితి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పిల్లల ఇంటర్నెట్ వినియోగించే విషయంలో ఆస్ట్రేలియా తరహా చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు వయసు నిబంధనలతో పాటు డిజిటల్ వ్యసనాన్ని తగ్గించడానికి ఆన్లైన్ టీచింగ్ను కూడా తగ్గించాలని ఇటీవల పార్లమెంటు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే సూచించింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా వయసు ధృవీకరణ చేయాలని, డిజిటల్ వ్యసనానికి దూరంగా ఉండేందుకు వీలుగా పిల్లలకు విద్యా విషయాలను అందించే సులువైన పరికరాలను ప్రోత్సహించాలని ఆర్థిక సర్వే చెప్పింది. హానికరమైన కంటెంట్కి పిల్లలు ప్రభావితం అవుతారని, వయసు ధృవీకరణ బాధ్యతను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వహించాల్సి ఉంటుందని చెప్పింది. ఈ సర్వే విడుదల సందర్భంగా చీఫ్ ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇంటర్నెట్ వినియోగానికి వయసు నిబంధనలు తెచ్చే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్, గోవా ప్రభుత్వాలు ఉన్నట్టు తమకు తెలిసిందన్నారు. ఇటీవల గజియాబాద్లో 3 బాలికలు ఆత్మహత్య చేసుకునే నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ వ్యసనం, కొరియా కల్చర్ మోజు మీద సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఆన్లైన్ కంటెంట్కి పిల్లలు దూరంగా ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ ఒకసారి అలవాటు పడకముందు చేయాలి. అలవాటు పడ్డాక మార్చలేం మనం. మద్యం లాంటిది ఇది కూడా వ్యసనం. ఈ వ్యసనాన్ని అంత సులభంగా తల్లిదండ్రులు చేయాల్సిందే, కానీ ప్రభుత్వాలు రిస్ట్రిక్ట్ చేస్తాయి. అప్పుడు ఏదైనా చచ్చిపోయారనుకోండి ప్రభుత్వాలు నిందిస్తారు.